రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. దీంతో టెంపరేచర్ పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కదలిక మందగించింది. ఇక తెలంగాణలో రేపటి నుంచి రుతుపవనాల మూవ్మెంట్ మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గి ఎండల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. 1-2 రోజుల్లో ఎండలు పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. నైరుతి ముందుగానే పలకరించినా రాష్ట్రంపై ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. మొదట 3-4 రోజులు భారీ వర్షాలు కురిసినా గత 2 రోజులుగా మళ్లీ ఎండలు మొదలయ్యాయి. జూన్ మొదటి వారంలో ఎండల తీవ్రత మరింత పెరగనుందని తెలిపింది ఐఎండీ. రైటికా వెదర్ కండిషన్స్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, మళ్లీ టెంపరేచర్లు పెరగడానికి కారణం ఏంటి? జ్యోతి, మళ్ళీ టెంపరేచర్స్ పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నైరుతి ఋతుపవనాల కదలిక కాస్త స్లో అయ్యింది. సో మందగించడం వల్లనే ఎండల తీవ్రత అనేది పెరుగుతా. దాంతో పాటు బంగాళాఖాతము, ఇటు అరేబియన్ సీలో కావచ్చు, ఎలాంటి చిన్న కండిషన్స్ అంటే ఎలాంటి ద్రోణులు, ఆవర్తనాలు, దాంతో పాటు అల్పపీడనాలు అయితే ప్రజెంట్ ఏర్పడడం లేదు. దీంతో ఋతుపవనాల కదలిక కూడా కాస్త స్లో అయ్యింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ఈ వచ్చే 2-3 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షం అంటే జల్లులు జస్ట్ అక్కడక్కడ కూడా మనకు రాష్ట్రంలో జిల్లాలలో కనిపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనకు ఉదయం అంతా కూడా కాస్త మేఘావృతమైన వాతావరణం కనిపించి మనకు ఎండ తీవ్రతను అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ప్రజెంట్ కదలిక చూసుకున్నట్టయితే ఈశాన్య భారతదేశంలో కాస్త చురుగ్గా కదులుతున్నాయి. మనకు భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఈశాన్య భారతదేశంలో కదలిక ఫాస్ట్ గా ఉన్నప్పుడు ఇటు ఏదైతే దక్షిణ భారతదేశం ఉంటుందో, ఇటు కేరళ, కర్ణాటక, దాంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ సైడ్ కాస్త మూవ్మెంట్ అనేది స్లో అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం సర్వసాధారణ జరుగుతున్న సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా మనకు ఈ సమయంలో కాస్త బ్రేక్ అనేది దొరుకుతూ ఉంటుంది. అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు వర్షాలకు కాస్త బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఈ జూన్ మొదటి వారంలో ప్రతిసారి జూన్ మొదటి వారం అనే కాదు, తెలంగాణకి నైరుతి ఋతుపవనాలు వచ్చి ఫస్ట్ మనకు ఒక వారం రోజులు ఫస్ట్ ఫేజ్ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా ప్రతి సంవత్సరం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఒక బ్రేక్ అనేది కూడా ఒక వారం 10 రోజులు బ్రేక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ప్రజెంట్ మనం అదే సిచ్యువేషన్ లో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు దక్షిణ భారతదేశం అంతా కూడా నైరుతి ఋతుపవనాలు అయితే చురుగ్గా కదిలి మొత్తం ఆల్మోస్ట్ విస్తరించాయి. ఇవి విస్తరించడం కారణంగానే మనం చూసాము దాదాపు 5-6 రోజులు కూడా మనకు విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదయ్యాయి. అక్కడక్కడ భారీ వర్షం, అతి భారీ వర్షం కూడా కనిపించింది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ మూవ్మెంట్ అనేది ఋతుపవనాలని స్లో అవ్వడం, దాంతో పాటు సినాప్టికల్ కండిషన్స్ కూడా ప్రజెంట్ బంగాళాఖాతంలో లేకపోవడంతోనే ప్రజెంట్ మనకి ఈ వెదర్ కండిషన్స్ అంటే దాదాపు ఎండ తీవ్రత పెరుగుతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదే విధంగా చూస్తున్నాం ప్రజెంట్ అయితే దాదాపు నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసినట్టుగైతే 36 లోపే మనకు ఉష్ణోగ్రతలు అన్ని జిల్లాల్లో నమోదయ్యాయి. కాకపోతే ప్రజెంట్ చూసుకున్నట్టయితే కాస్త ఉష్ణోగ్రతలు నిన్నటి నుంచి పెరుగుతున్నామని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న చూసుకున్నట్టయితే మనకు నల్గొండలో అత్యధికంగా ఉష్ణోగ్రత 38 డిగ్రీలు నమోదవుంది. దాంతో పాటు ఇటు ఆదిలాబాద్ లో చూసుకున్నట్టయితే 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఇటు హన్మకొండ కావచ్చు, దాంతో పాటు భద్రాచలం కావచ్చు, నిజామాబాద్, మెదక్ ఇట్లా చాలా ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మనకు 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు మనకు సగటు ఉష్ణోగ్రతల కంటే కూడా 5 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. కాకపోతే ప్రజెంట్ చూసుకున్నట్టయితే కూడా మనకు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు సగటు కంటే కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 36 డిగ్రీల లోపే నమోదైన ఉష్ణోగ్రతలు ప్రజెంట్ అయితే 38 డిగ్రీల పైన నమోదు. వచ్చే రోజు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. దాదాపు వచ్చే వారం రోజు కూడా మనకు ఎండ తీవ్రతనైతే అధికంగా మేఘావృతమైన వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో మనకు అధికంగా కనిపిస్తుంది. అధిక